హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోతాను. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఎందుకు ఆలస్యం, వెళ్దాం రండి. ఫస్ట్ అయితే వెళ్ళి టికెట్స్ తీసుకుందాం. మనం అక్కడికి వెళ్ళి చేయాల్సిన పనులు, అక్కడ చూడాల్సినవన్నీ ఇవే అన్నమాట. 10 థింగ్స్ అనమాట. మొత్తము 10 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఇది ఒక స్మాల్ విలేజ్ అండి. దీన్ని సార్క్ అంటారు. మేముండే ఐలాండ్ నుంచే అక్కడికి ట్రావెల్ చేయగలము. సో ఇంకా టికెట్ అయితే ఇప్పుడే తీసేసుకున్నాము. టైం అయితే ఇప్పుడు 12 అయిపోయింది. 12:15కి అనమాట బోటు. చూడండి క్లౌడ్స్ అన్నీ ఎట్లున్నాయో. వెదర్ అయితే కొంచెం విండీగా, కొంచెం ఎండగా అట్లా ఉందన్నమాట. ఎప్పుడు ఇట్లానే ఉంటుంది వెదరు, ఎంత సమ్మర్ అయినా కూడా. ఇంకా ఆగస్టులో అయితే కొంచెం ఆగస్టు మిడ్కి వచ్చేసరికి బాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడే అయితే మనము స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెళ్ళి ఎక్కేసి, ఇవి పెద్ద పెద్ద షిప్పులు అయితే వెళ్ళవు, ఎందుకంటే చిన్న ఐలాండ్స్ కాబట్టి చిన్న చిన్న బోట్సే అనమాట. వీటిని కాండోర్స్ అంటారు ఇక్కడ. ఈ కాండోర్స్లోనే వెళ్తాము. ఇదిగోండి, ఇదేనండి మనం వెళ్ళేది ఐలాండ్ ఆఫ్ సార్క్ అనమాట. ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఎవరు వెళ్ళినా కూడా, ఎవరైనా టూరిస్టులు వచ్చినా కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ టికెట్ తీసుకొని మరే వెళ్ళాలి. ఇక్కడి నుంచే ఉన్నాయన్నమాట వీటికి కనెక్షన్స్. ఇంకొక ఐలాండ్ కూడా ఉంది. ఆ ఐలాండ్ నుంచి కూడా దీనికైతే కనెక్షన్ అయితే ఉంది. చాలా బాగుంటుంది వ్యూ అయితే అసలు. అందుకే మనమైతే ఫస్ట్ పైకి ఎక్కేస్తూ ఉన్నాము. కింద కూర్చుంటే మనము లోపల కవర్ అయిపోతాం కదా, పైన కూర్చుంటే అట్లీస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ముందుగా ప్లాన్ చేసుకోలేదండి. నేను అనుకుంటున్నాను కానీ ప్లాన్ అయితే చేసుకోలేదు, వెళ్ళాలి అని. మా వారితో చెప్పాను, తనైతే లైట్ తీసుకున్నాడు. తర్వాత నేను నిద్ర లేచి వంట చేసేసిన, ఎలాగైనా వంట చేసేస్తే తీసుకెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా బిర్యానీ చేసి ప్యాకింగ్ చేసేసాను అనమాట. చూడండి ఎట్లుందో వ్యూ, చాలా బాగుంది. ప్యాకింగ్ చేసేసి అప్పుడు వెళ్ళి చెప్తే ఇప్పుడు వెళ్ళలేము అని చెప్పారు. వెదర్ అంత సరిగా లేదు అని చెప్పి నేనైతే ఒప్పుకోలేదు. ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఫోన్ చేసి బోట్స్ ఉన్నాయా లేవా అంటే, ఇంకా ఆఫ్టర్నూన్ బోట్కి క్యాచ్ చేయగలరు అని చెప్పారు. 4 అవర్సే, అంటే మళ్ళీ రిటర్న్ బోట్ కూడా మనం అప్పుడే తీసేసుకుంటామన్నమాట. రిటర్న్ బోట్ వచ్చేసి 4 o'clockకే ఉంది. మనం అది క్యాచ్ చేయకుంటే ఇంకా మళ్ళీ అక్కడ నైట్ స్టే చేయలేము. అందుకే ఇంకా సరే ఏం కాలే, 4 hours సరిపోతుంది అని చెప్పి ఇంకా వెళ్ళి అట్లా చూసొద్దాము. ఇంకా వీలైతే ఇంకొకసారి ప్లాన్ చేసుకుందామని ఇంకా స్టార్ట్ అయ్యిందనమాట. చూడండి షిప్, ఇక్కడ షిప్స్ ఆపేస్తారనమాట. ఆపి వాళ్ళైతే చిన్న చిన్న బోట్లలో దిగి మేముండే ఐలాండ్స్ వచ్చేసి విజిట్ చేసి వెళ్తుంటారు. అట్లా ఉంటాయన్నమాట పెద్ద పెద్దగా తిరిగే వాళ్ళు. అంటే దేశాలు తిరుగుతుంటారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్లో తిరుగుతారనమాట. మనం చిన్న చిన్న ఐలాండ్స్ తిరిగే వాళ్ళం ఇట్లా చిన్న చిన్న కాండోర్స్లో, ఫెర్రీస్లో తిరుగుతుంటాం. ఇప్పుడే వచ్చేసామన్నమాట, ఇంకా దిగేసాము. చూడండి అసలు ఇక్కడ మెట్లుకి సైడ్లో ఇది కూడా లేదు. నాకైతే అనిపించింది, ఇదేంటి ఇంత టూరిస్ట్ ప్లేస్ అన్నారు, దీనికి ఇక్కడ సైడ్లో పట్టుకోవడానికి కూడా ఏం లేదు, డేంజర్ కదా ఎంతైనా కూడా, అందరూ తెలిసే వాళ్ళే ఉండరు కదా అని. ప్రామ్స్లో వచ్చినా కూడా అంతా ఇక్కడ ప్రామ్స్ తీసుకొస్తారు పిల్లల్ని కూడా. అయితే మెట్ల దగ్గర కొంచెం పై తీసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత అంతా ఇంకా మొత్తం వాకబుల్ ఏరియా, ఇంకా ప్రామ్స్ తీసుకెళ్ళచ్చు. ఇదేనండి మనం వచ్చేసిన బ్యూటిఫుల్ విలేజ్. సో మేమైతే అసలు ఏమీ ఎక్స్ప్లోర్ చేయకుండా వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే, మనం మనీ తీసుకొని రావాలి. మేమైతే అసలు మనీ ఎప్పుడు క్యారీ చేయమన్నమాట. ఇంకా అతనికి చెప్పాము, మా దగ్గర మనీ లేదు అని చెప్తే, పర్లేదు మీరు వెళ్ళి చూసుకొని అక్కడ తీసుకొని రాని, మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళేటప్పుడు కూడా మా ట్రాక్టర్లోనే కదా అప్పుడు ఇవ్వండి అని చెప్పారు. ఇది మంచి వ్యాపారం అండి వీళ్ళకి. ఆ బోట్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యూ పాయింట్లో వదిలిపెట్టినారు మమ్మల్ని. దానికి 4 pounds తీసుకున్నారనమాట పర్ హెడ్. పోయేదానికి 4, వచ్చేదానికి 4 pounds అనమాట. బోట్కి వచ్చేసి 15 pounds అయింది అనుకుంటా.
ఒక్కొక్కరికి అట్లా ఉంది. ఇది మన విలేజ్. ఇక్కడంతా సైకిల్స్ హైర్ చేసుకోవాలి, లేకుంటే గుర్రపు బండ్లు హైర్ చేసుకుంటారు. వాకింగ్ చాలా తక్కువ మంది వాకింగ్కి వస్తారనమాట. వాకింగ్కి వస్తే ఇంకా పొద్దున్నే బోట్కి రావాలి. మేమైతే ఆఫ్టర్నూన్ కాబట్టి సరే హైర్ చేసుకుందామా అంటే ముందుగా చేసుకోవాలంట. అవి ఇప్పుడు ఈ సీజన్ అంట, సో మొత్తం సోల్డ్. సో మేమైతే ఇంకా చూస్తూ ఉన్నాము. సరే వీలున్నంత వరకు చూద్దాం, అట్లా తిరిగేసి వెళ్దాంలే అని చెప్పి. ఇది పక్కా విలేజ్ అండి. చూడండి ఇక్కడ ఎస్టేట్ ఏజెన్సీ. ఈ ఊర్లో 300 మంది ఉంటారంట. దానికి చూడండి, కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి చూడండి. అసలు రెస్టారెంట్, ఇంకా ఆడబట్టిన సైకిల్ హైర్లు ఉన్నాయి కదా, ఏజెన్సీ ఉంటుంది. వీటికి కూడా బ్యాంక్ కానీ. ఇక్కడ సిల్వర్ మైన్స్ బాగా ఫేమస్ అంటండి. సిల్వర్ మైన్స్ ఇక్కడ దొరుకుతాయి. మైన్స్ చేస్తారంట. అది బాగా అనిపించింది. అందువల్ల ఇక్కడ ఊరు ఏర్పడింది. చూడండి ఎక్కడ పట్టినా నో సైకిల్స్, అన్నీ సోల్డ్ అయిపోయినాయి. ఇంకా మేమైతే ఫస్ట్ ఇప్పుడు మనీ తీసుకోవాలని చెప్పి మనీ వెతుక్కుంటా వెళ్తున్నాము, ఎక్కడ దొరుకుతుందా అని. అక్కడెక్కడో ఇస్తారు అని చెప్పారు. అంటే మనం అక్కడ తీసుకోవచ్చు అని చెప్పి ఏటీఎం ఉందని, దానికోసమే వెతుక్కుంటూ వెళ్తున్నాము. నాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళా. ఆ ఊరైతే గుర్తొస్తుంది. అక్కడ కూడా ఇట్లానే ఎక్కువ చెట్లు ఉంటాయి, చిన్నగా చాలా చల్లగా ఉంటుంది. అది గుర్తొచ్చిందనమాట. ఇదే ఇప్పుడైతే వెళ్ళి మనీ తీసుకొనేసి వద్దాము. మనీకి వెళ్ళాం కానీ అక్కడ ఏంటంటే 5 poundsకి మనము పర్చేస్ చేస్తేనే అంట వాళ్ళు 50 pounds వరకు ఇస్తారంట. అది చూడండి భలే వ్యాపారం అనుకున్నా అసలు. సూపర్ కదా అసలు. అది వాళ్ళు కార్డు మనము పే చేసినట్టు చేసుకొని ఇంకా 50 pounds ఇస్తారంట. ఇట్లా కూడా బిజినెస్లు చేస్తున్నారు. మంచి ఇది అంతా గ్రీనరీ ఏనండి. ఇవిగోండి ఇక్కడ సమాధులు ఉన్నాయి. ఇవన్నీ పాయింట్స్ అనమాట. మా వాళ్ళైతే తిరిగేస్తూ ఉన్నారు. మంచి వాకింగ్ ఈరోజు మాకైతే. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అక్కడ ఒక కార్డు తీసుకొచ్చాం కదా, దానిలోనే చదివాము అనమాట. అవేదో పాయింట్స్ అవన్నీ. మా వాడిని గూగుల్ మ్యాప్ పెట్టన్నా కూడా పెట్టట్లేదు. వెళ్దాం పదా, అట్లా అందరూ ఎవరు వెళ్ళే వాళ్ళని చూసి వాళ్ళని పట్టుకొని వెళ్దాము అని చెప్పి ఇంకా అట్లానే వెళ్తూ ఉన్నాం అనమాట. అసలు అంటే మనము ఒక మ్యాప్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఏంటంటే మనకి టైం లేనప్పుడు, ఇంకా ఎక్స్ప్లోర్ ఖచ్చితంగా చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడ అంత మస్ట్ అండ్ థింగ్స్ లేవు. ఎక్కువ వాకింగ్కి వస్తారు ఇక్కడ. సో అందుకే ఇదిగోండి ట్రాక్టరు మమ్మల్ని వదిలిపెట్టేసి అక్కడ వచ్చిన వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ స్కూల్ కూడా ఉంది. అక్కడ ట్రక్స్ వదిలిపెట్టేసి మళ్ళీ ట్రాక్టర్ వేసుకొని వస్తారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్, అసలు కార్స్ అలౌడ్ లేదు, ఎందుకంటే పొల్యూషన్ అంట. ఇక్కడ చాలా ఐలాండ్స్లో కార్స్ అన్నీ బ్యాన్ చేశారండి. కార్స్ అనే కాదు, పెట్రోల్ వెహికల్స్ ఏవి అలౌడ్ లేదు. ఓన్లీ ఈ ట్రాక్టర్స్ అనమాట, ఫార్మ్ వెహికల్స్. అంటే వాళ్ళు పొలం పనులు చేయాలి కదా, అవి ఒక్కటే అంట అలౌడు. దానికోసమే ఇంకా వాళ్ళే వచ్చేసి ఈ టూరిస్ట్ వాళ్ళకి కొంచెం అట్లా గైడెన్స్ ఇస్తారు. ఏదన్నా ట్రావెలింగ్కి అయితే ఈ గుర్రపు బండ్లు ఉన్నాయి, ప్లస్ సైకిల్స్ ఉన్నాయి, అంతే. మేము మనీ తీసుకెళ్ళడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము. వాళ్ళు చెప్పారు ఇక్కడ మీరు చూడవలసినంత థింగ్స్ ఏం లేవు, డైరీ ఒకటి ఉంది, సార్క్ డైరీ, అది వెళ్ళి చూడండి అని చెప్పి. ఇక్కడైతే ఎవరు రాలేదు. ఆమె అయితే అట్లా చెప్పింది, ఏముందా అని చెప్పి ఇంకా సరే ఆమె ఎలాగో చెప్పింది కదా అని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాం చూద్దామని. చూద్దాం ఎట్లుందో అసలు. ఇక్కడేమో బోర్డు లేదు, ఏం లేదు. కానీ ఆమెమో ఇక్కడ చూడదగిన, అంటే ఇక్కడ వాళ్ళే కదా, ఇక్కడ మంచి ప్లేస్ ఇదే అని చెప్పింది.
మళ్ళీ ఏమన్నా అంటారేమన్నా అది ఒక ఇది ఉంది. సరే వెళ్ళి చూద్దాం రండి, చిన్నగా ధైర్యం చేసి పోదాం. ఎక్కడ వెళ్ళాలో అర్థం కావట్లేదు. సరే ఈ పైకి ఎక్కేసి అట్లా చూద్దాము ఏముందో. సరే ఏమన్నా అంటే అప్పుడు చూద్దాంలేండి. ఇదిగోండి. ఓకే, ఇది ఓకే జస్ట్ అట్లా ఏదో ప్లేస్ పెట్టినారు. కానీ అబ్బా స్మెల్ అండి, భయంకరమైన స్మెల్. పేడ స్మెల్ కాదండి, అదొక రకమైన స్మెల్ వస్తుంది. అసలు పాలు బాగా పాడైపోతే వచ్చే స్మెల్ వస్తూ ఉంది. అంటే ఇది పాలు తీసే రూమ్ కదా, మొత్తం ఆవులన్నీ పొలాల్లోకి వెళ్ళినట్టున్నాయి తినడానికి. డే టైం కదా, దోళ్ళు ఉన్నాయి. ఆ స్మెల్ భరించలేకపోతున్నామండి, తొందరగా వెళ్ళిపోతాం. ఎవరో కూడా వచ్చారు చూడడానికి ఇట్లానే. మనమైతే తొందరగా ఫాస్ట్గా దీనిలోంచి బయటపడతాము, అస్సలు స్మెల్ తట్టుకోలేకున్నాం. అంటే మా వారు చెప్తున్నారు, రిటైర్డ్ అయ్యి వచ్చి ఊర్లో ఉంటే బాగుంటుంది కదా అని. కానీ మేముండే ఐలాండ్ కూడా బాగుంటుంది. కాకపోతే ఒక 2-3 డేస్కి బోర్ కొట్టేస్తుంది. ఏముంటుంది, ఏం చేయలేం కదా. ఎన్ని రోజులని నేచర్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఎక్కడన్నా వెళ్ళాలన్నా అన్నిటికీ ఇంకా ఇక్కడే ఉండి బోర్ కొట్టేసినట్టు అయిపోతుంది అన్నమాట. ఒక నెల రోజులు కూడా ఉండొచ్చు, తర్వాతకి స్లోగా మళ్ళీ ఇంకా ప్రాబ్లం అవుతుంది. మా వాడైతే ఎప్పుడెప్పుడు వెళ్తామా ఇంటికి, ఇప్పుడే టైర్డ్ అయిపోయినారు అనమాట. నైట్ ఉండి ఆల్మోస్ట్ అన్నీ అయితే దొరుకుతున్నాయి, కానీ ఇక్కడ ఒక్క ఎమర్జెన్సీ అయితే ఎట్లా చేస్తారో తెలియదు. చిన్న హాస్పిటల్ అయితే ఉంటుంది, చిన్నవి అయితే చేస్తారు, కానీ ఫస్ట్ ఎయిడ్స్ అట్లాంటివి చిన్న వాటికి. పెద్ద ఎమర్జెన్సీలు అయితే చాలా కష్టం కదా అసలు. ఇదిగోండి ఈ గుర్రపు బండి వస్తూ ఉంది, అదిగోండి కూర్చొని. మేమైతే కాసేపు వెయిట్ చేసాం, కానీ గుర్రపు బండి ఇంకా రాకపోయేసరికి ఎందుకులే ఇంకా టైం వేస్ట్, అట్లా సరదాగా నడిచి వెళ్ళిపోతామని చెప్పి వెళ్తున్నాం. చూడండి, కానీ వాటిని చూస్తే ఎక్కాలన్నా భయమే, అక్కడ దారిలో పోవాలన్నా భయమే. కొన్ని గుర్రాలు ఈ గుర్రం చూడండి పాపం, అసలు మొయ్యలేకపోతున్నట్లు అనిపించింది. వద్దులండి, మనం ఎక్కకుండా మంచి పని చేసాం. ఇదిగోండి సైకిల్స్ దొక్కుంటూ అదొక థింగ్. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. సైకిల్ తీసుకోవచ్చు, సైకిల్ ఎక్కొచ్చు. నాకు సైకిల్ రాదనమాట, ఇక్కడైనా సైకిల్ దొక్కుందాం అనుకున్నా. ఇంకా అక్కడైతే సైకిల్స్ ముందుగా హైర్ చేసుకోవాలంట. ఇక్కడ ఏదో చూస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారో ఆడేముందా అని చెప్పి చాలాసేపు అయితే ఉన్నాము, కానీ వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు. ఏదో వ్యూ పాయింట్కి వచ్చాము, అట్లా వెళ్ళేసి ఇంకా అంతే ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకంతే. ఇదిగోండి మనకి అక్కడ చూపించారు కదా ఫస్ట్లో సార్క్ 10 things to do అని. ఆ 10 things పాయింట్స్ అనమాట, వాళ్ళు ఇక్కడ పాయింట్ ఆఫ్ చేసినారు. మనం వాటిలో ఆ 10 thingsలో ఒకటి అనమాట. అట్లా బోర్డ్స్ పెట్టారు, మనం అంతే ఇంకా చూసుకుంటూ వెళ్ళడమే. ఇట్లా ఇంకా వీటిలో ఒకటి అనమాట ఇది, ఈ వ్యూ పాయింట్. ఇప్పటికే అయిపోయిందండి, చాలా దూరం వచ్చేసాము, ఇంకా ఆకలి అయితే వేస్తుంది. ఫస్ట్ అయితే కూర్చొని తెచ్చిన బిర్యానీ అయితే తినేసి ఇంకా మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేద్దాము. మనకి ఎక్కడికి వచ్చిన ఫుడ్ ముఖ్యం, ఎక్కడ పడితే అక్కడ తినలేము. వీళ్ళ ఫుడ్ ఇంకా అలవాటు కాలేదు, అందుకే ఇంకా ఫస్ట్ అయితే తినేసి బయలుదేరదాము. ఇప్పుడే తినేసామండి, ఇంకా తినేసి ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా మెయిన్ పాయింట్ ఒక ఉంది, ఆ చూద్దామని బయలుదేరామన్నమాట. తెలియకుంటే వేరే అయితే చెప్తున్నారు. చూడండి నేచర్, అసలు పోతా ఉన్నాను దారిలో, ఇదొక వింతగా అనిపించింది అనమాట, ఒక మనిషి ఎక్కినట్లు. చూడండి వీళ్ళకి పార్కింగ్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. మా పిల్లలు ఆ పార్క్ చూడడంతో అక్కడే పోవాలని పట్టుబట్టినారు.
ఎక్కడ టైం లేదు కదండి, ఉండే టైంలో మనం ఇవన్నీ చూసుకొని పోవాలి. ఇది చర్చ్ అంట ఇక్కడ వాళ్ళది, ఇదిగోండి మెథాడలిస్ట్ చర్చ్. వీళ్ళకి డిఫరెంట్ ఉంటాయి చర్చిల్లో కూడా. ఏవో రకాలు ఉన్నాయండి, నాకంత క్లారిటీగా తెలియదు. ఇది ఒక పాండ్ అనమాట, ఇది ఒక థింగ్. ఇక్కడ డక్స్ అయితే లేవులే కానీ పాండ్ అనమాట జస్ట్. ఇదేదో ఫామ్ హౌస్ అంటండి, ఏం ఫామ్ హౌస్ ఉందో ఇక్కడ, చెట్లు తప్ప నాకైతే ఏం కనిపించలే, లోపలికి ఉన్నట్లుంది. ఇంకా దాని పోయే వాళ్ళందరిని అడుగుతూనే పోయినాము అసలు. చూడండి అందరు సైకిల్ తొక్కుని ఎంత బాగా వస్తున్నారు, వాళ్ళని చూస్తే నాకు కుళ్ళు పుట్టింది అసలు. సైకిల్ తొక్కుందాంలే అనుకున్నా, కానీ ఇంత దూరం అయితే నేను తొక్కలేనులే, పిల్లలు కూడా టైర్డ్ అయిపోతారు, పిల్లలతో కూడా సైకిల్ తొక్కాలంటే. చాలా అంటే చాలా దూరం ప్లేసెస్ అన్నీ, ఎక్కడ పడితే అక్కడ తొక్కలేము కదా. బాగానే ఉన్నాయండి గుర్రబండ్లు. గుర్రబండ్లు ఎక్కి అందరూ కూర్చొని రోడ్లు తిరిగాము. ఇంకా ఒక వ్యూ పాయింట్ మాత్రం, మెయిన్ వ్యూ పాయింట్ అని చెప్పి దాన్ని అయితే వెతుక్కుంటూ పోతా ఉన్నాము, ఎక్కడ ఉందో చూడాలి. అయిపోయిందండి 4 o'clock 3 o'clock అయిపోయింది. చూడండి కుక్కలు కూడా అక్కడి నుంచి వీటిని కూడా తీసుకొస్తారండి, మేము ఉండే ఐలాండ్స్ నుంచి కూడా వీటిని తీసుకొస్తారు. ఏమైందంటే ఇంకా 3 o'clock అయిపోయింది. ఆ వ్యూ పాయింట్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు, చాలా తిరిగాము ఊరంతా, అది చాలా దూరం ఉందంట. ఇంకా అందుకోసము మా వారైతే నేను రాను, నాకు ఓపిక లేదు, ఇంకా మీరు వెళ్ళిపోయి చూసిరా అన్నారు. ఇంకా అందుకని రన్నింగ్ చేసుకుంటా సరే ఆ ప్లేస్ ఖచ్చితంగా తీసుకోవాలి అనుకొని నేనైతే మ్యాప్లో చూడగానే అనుకున్నా ఆ పాయింట్కి వెళ్ళేసి కొంచెం రీల్స్ అయినా చేసుకొని రావచ్చు, మంచిగా ఫొటోస్ తీసుకొని రావచ్చు అని. దానికోసం అయితే వెతుక్కుంటూ పోతా ఉన్నా నేనైతే, పరిగెత్తిన. ఇంకా మళ్ళీ ఏంటంటే 4 o'clockకి బోట్ టైమింగ్ అనమాట, మళ్ళీ వచ్చేసేయాలి వెళ్ళేసి. ఇదైతే పోతా ఉంటే వస్తూనే ఉంది రోడ్డు. ఇప్పుడైతే మేము బోట్ దగ్గరికి వెళ్ళాలి, టైంకి అయితే వచ్చేసాము. ఇంకా ట్రాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, మనల్ని ఆఫ్టర్నూన్ డ్రాప్ చేశారు కదా ఇక్కడ, వాళ్ళ కోసం అనమాట. ఇంకా అతనే అయితే అతనికి మనీ పే చేసేసి ఇప్పుడు ఇంకా అతను దాంట్లోనే వెళ్దామని, అందుకు అతని కోసం అతనైతే మేము వచ్చేసరికి ఆల్రెడీ ఒక ట్రిప్ వదిలిపెట్టడానికి వెళ్ళొచ్చాడు. ఇంకా ఇప్పుడైతే వచ్చేసి వెళ్ళండి ఎక్కేసాము. ఇంకా మేమైతే బోట్ వెళ్ళిపోతుందేమో అనుకున్నాం, కానీ అతను చెప్పాడు నేను వెళ్ళేదాకా ఆ బోట్ పోదని చెప్పి. వాళ్ళకి టైమింగ్స్ బాగా ఫాలో అవుతారు కదా, వాళ్ళకి తెలుసు కదా, రెగ్యులర్గా ఉండేవాళ్ళు అక్కడ. ఇంకా మేమైతే దానికోసం పరిగెత్తుతున్నాము, ఏమో వాళ్ళు అట్లానే చెప్తారు అని. మేము ఒక్కటే అనమాట లాస్ట్, ఇంకా మా బోట్ వాళ్ళము ఉండింది, ఇంకా ఇది వేరే బోట్ వాళ్ళు అనమాట. అందుకు ఇంకా రన్నింగ్ రేస్లో అనమాట. అక్కడికి వెళ్ళేసరికి అందరూ క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నారు దానికోసం అయితే, కాండర్ కోసము. అక్కడికి వెళ్ళాక ఊపిరి పీల్చుకున్నాను. అక్కడ కూడా వదలకుండా ఇంకా నేనైతే కాస్త ఫోటోలు తీసుకున్నాను. పైనకైతే ఇంకా ఎక్కేసినాము. ఇంకా మళ్ళీ ఇంకా ఇప్పుడు బాగా టైర్డ్ అయిపోయినామండి, ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి రెస్ట్ తీసుకోవాలి. అసలు ఈ సముద్రం చూస్తుంటే ఎంత భయంగా ఉంటుందో అసలు. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే భలే మంచి ఇన్సిడెంట్ అయింది. సో ఏంటంటే ఫుల్ టైడ్స్ అనమాట, చూడండి అలా లెక్కలు వస్తున్నాయి. ఆ టైడ్స్ వల్ల బోట్ కొంచెం ఎగురుతూ ఉంటుంది కదా. మాకైతే ఏం కాలేదు, కానీ మా పక్కన కూర్చున్న వాళ్ళకైతే ఆ టైడ్స్ వల్ల వాటర్ అయితే ఎగిరి వాళ్ళు పాపం మొత్తం చేసేసినారు పాపం. అయినా కూడా అక్కడి నుంచి లేయమన్నా కూడా లేయట్లేదు వాళ్ళు, అది కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఏమో ఈవినింగ్ అయితే ఇంకా కొంచెం చలిగాలి ఎక్కువైపోయింది, అయినా కూడా వాళ్ళ మూమెంట్ని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఆ వీడియో కొంచెం లెంతీ అయి ఉండొచ్చు, ఎందుకంటే విలేజ్ అంతా మీకు కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం అనుకున్నాను.
సో కొన్ని వ్యూ పాయింట్స్ అయితే మిస్ అయినాము. నెక్స్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ కవర్ చేయాలి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.